నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. త్రిబులర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏదైతే స్థానం నుంచి పోటీ చేస్తాను అని చెప్పేసి ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగిందో, సో అదే సీట్ సాధించుకోబోతున్నారా? అటువైపుగానే ఆయన నెమ్మదిగా ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తున్నారా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. మరి అంశానికి సంబంధించి మరెన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డివిఎస్ గారు. నమస్తే అమ్మ. సో రఘురామకృష్ణరాజు గారు ఒకానొక సభలో చెప్పడం జరిగింది, నేను నరసాపురం నుంచే పోటీ చేస్తాను, ఏ పార్టీ అనేది ఇంకా తెలియదు అనేసి. సో తర్వాత చాలా జరిగాయి. బట్ ఫైనల్లీ ఆయన నరసాపురం నుంచే పోటీ చేయబోతున్నారు అని మాట వినిపిస్తూ ఉంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి టీడీపీ నుంచి అని కూడా వినిపించింది మధ్యలో. సో అది జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? త్రిబులర్ ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనపై 5 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు ఎంత పోరాటం చేస్తున్నాడో దాన్ని మించిన పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు తన అభ్యర్థిత్వం కోసం. ఏది ఇప్పుడు ఆయన ఎంపీగానా అసెంబ్లీకా ఏ విధంగా ఏ పార్టీ తరఫున అనే దీంట్లో తను ప్రజాప్రతినిధిగానే ఉండాలా, ప్రజాక్షేత్రంలోనే నిలబడాలా, ఎక్కడైతే తను గతంలో పోటీ చేసి గెలిచాడో, ఎక్కడైతే తనపైన జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడ్డాడో, తప్పుడు కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టించాడో అక్కడే మళ్ళా గెలిచి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనేది రఘురామకృష్ణరాజు యొక్క స్థిర నిశ్చయం. ఎందుకంటే ఇవాళ నర్సాపురంలోనే మళ్ళా నేను ఎంపీగా తొడగొట్టి గెలవాలి. అది ఏ పార్టీ తరఫునైనా సరే, అటు బీజేపీ తరఫున లేకపోతే తెలుగుదేశం తరఫున, కూటమి తరఫునే నేను పోటీ చేస్తా అని మనం చూసాం. తాడేపల్లిగూడెం సభలోనే ఆయన ప్రకటించాడు. పక్కన చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నరసాపురం నుంచే నేను పోటీ చేస్తున్నానని ఆయనే చెప్పేశాడు. అసలు అప్పటికి టికెట్లు లేవు, ఏ పార్టీ తరఫున లేదు. కాకపోతే తను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఇన్నేళ్ల పాటు ఆయన ఏ పార్టీలోనూ కాలు పెట్టకపోవటం, 2 పడవలపైన కాలేసిన పరిస్థితి. అటు బీజేపీలో చేరతాడా, ఇటు తెలుగుదేశంలో చేరతాడా అనే స్పష్టత లేకుండా ఆయన ఏంటి, తనకేమో బీజేపీలో చేరాలని ప్రగాఢంగా ఉందనుకుంటాను. నెక్స్ట్ ఆయన ఏంటి, పార్లమెంటుకే వెళ్ళాలనేది ఒక దృఢ నిశ్చయం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఆయన పట్ల మరి సానుకూలంగా లేకపోవటమా, ఏదో మొత్తానికి కొంత గ్యాప్ నడిచింది. నిజం చెప్పాలంటే రఘురామకృష్ణరాజు ప్రధాని మోడీకి బాగా సన్నిహితులు, అమిత్ షాకి బాగా సన్నిహితులు. వాళ్ళ కుటుంబంతో సహా అనేక సందర్భాల్లో వెళ్ళి కలిశారు, భార్యతో పిల్లలతో మోడీని మనం చూసాం. భగవద్గీతలో ఆయనకి ప్రజెంటేషన్ ఇవ్వటం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి దాష్టీకాలకు రఘురామకృష్ణరాజు బలైనప్పుడు కాపాడింది కూడా బీజేపీ పెద్దలే, అండగా నిలబడింది కూడా కేంద్ర ప్రభుత్వమే. అప్పుడు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి మరింత అమానుషంగా వ్యవహరించేవాడు. ఎలా ఏపీసీఐడి ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందో మనం చూసాం. ఏది, గుంటూరు సిఐడి కార్యాలయానికి ఆయన పిలిపించి ఆయన పట్ల మ్యాన్ హ్యాండ్లింగ్. ఎలా దేశంలో 542 మంది ఎంపీల్లో ఏ ఎంపీకి అలాంటి పరిస్థితి రాలా. ఏంటి, మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నమాట. తీవ్రంగా కొట్టారు. అలాంటి రఘురామకృష్ణరాజు ఇవాళ ప్రజల్లోకి మళ్ళా వెళ్ళాల. తనకు జరిగిన అన్యాయం ప్రజలకి ఇంటింటికి తిరిగి చెప్పాలి. దేశంలో ఏ ఎంపీ కూడా ఇలాంటి స్థితి ఎదుర్కోలేదంటే మనం చూసాం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం పార్లమెంట్లో ఆయన స్వేచ్ఛగా పర్యటించే పరిస్థితి లేకుండా చేశారు. హైదరాబాద్కే పరిమితమయ్యాడు, ఢిల్లీకే పరిమితమయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలన్నా, నర్సాపురంలో పర్యటించాలన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. అడుగు పెడితే అరెస్ట్ అని భయపెట్టిన దీంట్లో ఒక కేసు కాదు, ఒక స్టేషన్ అని కాదు, మొత్తం అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పోటీ పడి కేసులు పెట్టించారు. తను కూడా మొన్న నామినేషన్ వేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా అడిగాడు, ఏంటి నా మీద ఉన్న కేసుల వివరాలన్నీ ఇవ్వండి అని హైకోర్టులో పిల్లేసిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకడు. డీజీపీని కూడా అభ్యర్థించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేంటి, తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు చంద్రబాబు సమక్షంలో. మరి తెలుగుదేశం టికెట్ ఆల్రెడీ ప్రకటించింది. దేనికి, ఉండి రామరాజుని. ఉండి శాసనసభకి మరి రఘురామకృష్ణరాజుని
పోటీ పెట్టి రామరాజుని ఎమ్మెల్సీగా పంపించి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చేయాలి అనేది ఒక ఆలోచన. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే స్పీకర్గా రఘురామకృష్ణరాజు పెద్ద డయాస్ మీద ఎదురుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా లేచి నుంచుని అధ్యక్ష నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించే పరిస్థితి జగన్కి తీసుకురావటం ఎంత మధురంగా ఉంటుంది అనే ఒక ఇది కూడా ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి కనుక అదే జరిగితే స్పీకర్గా రఘురామకృష్ణరాజు కనుక ఉంటే వెళ్తాడా అసెంబ్లీకి? గతంలో మనం చూసాం శివప్రసాద్ స్పీకర్గా ఉంటేనే ఆయన అసెంబ్లీ బాయ్కాట్ చేశాడు. అప్పుడు 2 ఏళ్ళు వెళ్ళాడు అసెంబ్లీకి, 3 ఏళ్ళు బాయ్కాట్ చేసి పాదయాత్ర ఏదో నెపం వేసుకున్నాడు. ఇప్పుడు అసలు 5 ఏళ్ళు అసలు సభకే అడుగు పెట్టడు రఘురామకృష్ణరాజు కనుక స్పీకర్ అయితే. కానీ రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేదు. తనకేంటి ఢిల్లీలోనే ఉండాలా, పార్లమెంట్లోనే ఉండాలనేది ఒక ఆలోచన, ఒక కోరిక. కానీ ప్రజల ఆకాంక్ష అయితే స్పీకర్గా చూడాలని కూడా ఉంది అని చెప్పేసి ఒక సందర్భంలో తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఆయన స్పీకర్ అవ్వాలంటే ఉండి శాసనసభ నుంచి గెలవాలా, మరి రామరాజు త్యాగం చేయాలి. రామరాజు కూడా కొద్దిగా మరి టెంప్ట్ అవుతున్నాడు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు, మనం చూసాం మొన్న. దానికి మరి చంద్రబాబు కూడా భరోసా ఇచ్చినట్టున్నారు, ఏమని, నేను నీ బాధ్యత తీసుకుంటాను, రామరాజు నా మనిషి, నేను ఒకడిని రామరాజు ఒకడిని కాదు, నా కుటుంబ సభ్యుడు అని మరి దేవినేని ఉమా, ఆలపాటి రాజా వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగానే రామరాజుని బుజ్జగించారు, సముదాయించారు అంటున్నారు. అదే జరిగితే ఉండి శాసనసభకు అతను ఉంటాడు. లేదు, ఈ పంచాయతీలో నిన్న ఏం జరిగింది, చంద్రబాబు ఇంటికి వీళ్ళంతా వచ్చారు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ సింగ్, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జీలు. అక్కడ జరిగినటువంటి మాటల్లో ఏంటి, నరసాపురం ఎంపీగా ప్రకటించిన శ్రీనివాస వర్మకి ఉండి శాసనసభ టికెట్ ఇచ్చేటట్టు, రామరాజుని ఎమ్మెల్సీగా పంపించేటట్టు. ఆ ఉండి శాసనసభ శ్రీనివాస వర్మకి ఇస్తే నరసాపురం ఎంపీ తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి నుంచి రఘురామకృష్ణరాజే మళ్ళా సిట్టింగ్ ఎంపీ వేస్తే వీళ్ళకి మళ్ళా అక్కడ తంబళ్ళపల్లి కూడా బీజేపీకి ఇచ్చేటట్టు, ఎక్కడ రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా వేస్తున్న చోట ఇలా ఒక ఈక్వేషన్ ఏదో కొత్తగా ఇచ్చినట్టు మనం డిస్కషన్ ఈరోజు మీడియాలో చూసాం. పవన్ కళ్యాణ్ ద్వారా నరుక్కొస్తున్నాడు ఎవరు, రఘురామకృష్ణరాజు. తెలుగుదేశం పార్టీలో చేరాడు, చంద్రబాబు ద్వారా నరుక్కొస్తున్నాడు. ఎట్లయినా సరే మళ్ళా నరసాపురం ఎంపీగానే తను గెలవాలా, తొడగొట్టాలా, జగన్మోహన్ రెడ్డి తలగొట్టాలా అనే దీంట్లో వెళ్తున్నాడు. ఇప్పుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఏమన్నారు, ఆ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి పురంధేశ్వరి, ఈ మీటింగ్ సారాంశాన్ని మేము కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్తాం. ఎవరు, మోడీ, షా. ఎందుకంటే వాళ్ళకి పార్లమెంటరీ పార్టీ, బీజేపీ కేంద్ర పార్లమెంటరీ పార్టీ ఈ అభ్యర్థిత్వాలన్నీ ఖరారు చేసింది. అక్కడ దీన్ని పెట్టి మీరు ఈ చేంజెస్ అన్నీ కూడా మరి పెద్దల ఆమోదం మేరకు ఇస్తామన్న దీంట్లో ఆ మాత్రం మేలు చేస్తే నాకు చాలు అనేది రఘురామకృష్ణరాజు గారి అభ్యర్థన. మరి రఘురామకృష్ణరాజు గారు ఆయన కోరుకున్న ఆశిస్తున్నటువంటి నరసాపురం సీట్ దక్కించుకుంటారా, దక్కించుకోరనేది చూద్దామండి. లేకపోతే ఉండి నుంచి గెలిచి స్పీకర్గా అడుగు పెడతారా చూద్దాం, అసలు ఏం జరగబోతుంది ఆయన విషయాల్లోని. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.